కాబట్టి నేను నా కళ్ళతో చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం. నా అంతరాత్మ చెప్తున్నాను, నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వుండి నీ ముందే ఒక సిఐ, ఒక ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విధంగా పనిచేశారని చెప్పి. అందుకే నేను మరలా చెప్తున్నా, ఈ సిఐ, ఈ ఆర్ఐ వీళ్ళిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దేవుడికి పెట్టుకోవాలి. దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను మరలా ఈరోజు చెప్తున్నా, దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సీఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు, కాకి బట్టలు ఓడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట, లోకేష్ వెంట, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగుల విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు. వీళ్ళ పాపాలు పండాయి. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు శాపాలలాగా వెంటాడతాయి. ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి నేరం, ఘోరం. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు మౌనంగా ఉండొచ్చు.